2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం 161 సీట్లతో అఖండ మెజారిటీతో గెలుపు చేసిన తర్వాత అన్ని నియోజకవర్గాలలో 2 సంవత్సరాల యొక్క పాలనను పూర్తి చేసుకున్న తర్వాత కూటమి అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వివిధ యొక్క కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధిలో భాగంగా నంద్యాల జిల్లా అంతా కూడా 2 సంవత్సరాలకు సంబంధించి ఈ యొక్క విజయోత్సవ వేడుకలను అయితే నిన్న చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మనము ఆలగడ్డ నియోజకవర్గంలో అఖిలప్రియ గారి వద్ద మనం ఉన్నాము. అఖిలప్రియ సంబంధించి వాళ్ళ ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు, ఆలగడ్డ ఆడపులిగా ఎలా ఫైట్ చేస్తున్నారు అనే విషయాలు మనము ఇక్కడ నంద్యాల నియోజకవర్గ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ గారి వద్ద మనం ఉన్నాము. అని కొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలన తర్వాత ఈ యొక్క ఆలగడ్డ నియోజకవర్గ ప్రజలు ఎలా ఎదుర్కొన్నారు సమస్యలని, మీరు వచ్చిన తర్వాత ఎలా ఎదుర్కొంటున్నారు, ఎలా పరిపాలన ఉంది, ఒకసారి మా మెగా9 టీవీ ప్రేక్షకులకు తెలపగలరు. ఒకటండి, ఈరోజు ప్రతిపక్షంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన 5 సంవత్సరాలు పరిపాలన జరిగినట్టుగా ఎవరు కూడా భావించట్లేదు. ఆ 5 సంవత్సరాలు ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే 5 సంవత్సరాలు పన్న ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎవరు కూడా ఇంకా మర్చిపోలేదు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. అటు కేవలము ప్రతిపక్షంలో గతంలో మేమున్నప్పుడు మా మీదే కాకుండా ప్రజల కడుపు కూడా కొట్టి అసలు ప్రజలంటే భయం లేకుండా ఏ రాజకీయ నాయకుడైనా భయపడాల్సింది ప్రజలకి. అటువంటి ప్రజల మీద భయం లేకుండా పరిపాలన చేయడం జరిగింది. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, వచ్చే తరాలు వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారని ఒక గ్రహించి ప్రజలందరూ కూడా ఆ రోజు మార్పు కోరుకొని చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మేము వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బందులు పడినారా లేదా అని పక్కన పెడితే అసలు వైసీపీ నాయకులే ఇంతవరకు ఏ ఒక ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఇళ్లలో కూర్చుని ఉన్నారు. వాళ్ళ పనులు కూడా మేము చేసి పెడుతున్నాము. సో వాళ్ళకే ఇబ్బంది లేనప్పుడు నాకు తెలిసి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండిండదు. ఎందుకంటే ఈరోజు ప్రజా సమస్యలే మెయిన్ మాకు ఇంపార్టెంట్ ఒక అజెండా లాగా తీసుకొని ప్రజలు మా దగ్గరకు వచ్చి చెప్పుకోవడం కాదు, మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఆ పనులు అయినాయా లేదనేది కూడా ఈరోజు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డ్ దగ్గరికి ఆ సమస్యలన్నీ వెళ్ళడం జరుగుతుంది. ఏ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు మనం తీర్చామనే రిపోర్ట్ కూడా కలెక్టర్ గారికి మాకు వస్తుందంటే దీన్ని బట్టి కింద స్థాయి ఎంఆర్ఓ, ఎంపీడీఓ దగ్గర నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి కూడా ఆ గ్రీవెన్స్లో వచ్చినవి ఎట్లా మనం సమస్యలు తీర్చాలా, ఎట్లా పనులు చేయాలనే దాని మీద దృష్టి పెడుతున్నారు. సో ఈ 2 సంవత్సరాల్లో మీరు చూస్తే నెలకి అంటే నెల 1వ తారీఖు వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఆఖరికి ముఖ్యమంత్రి పెన్షన్ పంచడానికి ఫీల్డ్ మీదకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క శుక్రవారం గ్రీవెన్స్ ఇవ్వడానికి మేము ఫీల్డ్ మీదకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క సోమవారము గ్రీవెన్స్ తీసుకొని కలెక్టర్ గారు ముందుకు రావడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజలకి, నాయకులకి గ్యాప్ లేకుండా కూడా ఆ డిస్టెన్స్ పెరగకుండా ఎప్పటికప్పుడు ప్రజల్లో మేము కలిసి తిరుగుతున్నాం, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటాం. మేము మిగతా పక్కన ఎమ్మెల్యేలతో పోటీ పడి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఈ 2 సంవత్సరాల్లో కూడా ప్రజలతో పాటు వైసీపీ నాయకులు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారని చెప్పి మేము నమ్ముతున్నాము. ప్రధానంగా మేడం, ఇప్పుడు ఆల్రెడీ మన నంద్యాల నియోజకవర్గం సంబంధించి అంటే బాహాటంగానే ఈ నంద్యాల ఇన్ఛార్జ్ పయ్యావుల కేశవర్ గారు కూడా అంతర్గతంగా కొన్ని వర్గ పోరులు ఉన్నాయి. ఈ పోరులను అధిగమించేస్తే ఆ పార్టీకి చాలా నష్టం వాటిల్లుతుంది. దీన్ని అధిగమించే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను కూడా నేను సన్నద్ధం చేశాను. రానున్న 2029 కావచ్చు, ఈ స్థానిక నెలలు ముందు ఉన్నాయి మనకు పెద్ద ఒక టార్గెట్. దానికి పోవాలంటే ఎలా మీరు ముందుకెళ్తారు వీటన్నిటిని, ఈ వర్గానికి సంబంధించిన ఈ విషయాలను కూడా అధిగమించడానికి? చూడండి, సమస్యలు లేని వ్యక్తులు లేరు, సమస్యలు లేని పార్టీలు లేవు. ఈరోజు ఒక మామూలు చిన్న కుటుంబంలోనే అన్న తమ్ముళ్ళ మధ్యన, చెల్లెలు అక్క మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన ఎక్కడో చోట సమస్య అనేది వస్తుంది. మరి ఇంత పెద్ద కుటుంబము, ఇంత పెద్ద పార్టీ, అది కూడా కూటమి కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంత పెద్ద పార్టీలో చిన్న ఉండడం సహజము. బట్ ఇది ఏ విధంగా మేము ఒక క్రమశిక్షణతో అందరం కూడా ఓపికగా ఉంటూ పైన పార్టీ తీసుకున్న నిర్ణయం ఏ విధంగా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ కింద నడుస్తామో అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
ఈరోజు వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా అక్కడ ఇక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వినపడుతున్నాయి, కానీ ఎక్కడ కూడా పెద్దగా దీని మీద రియాక్షన్ అనేది కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే అందరం కూడా ఓపిక్గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ అన్న గారు కావచ్చు, ఏం చెప్తే అది వినడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అది ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్, అంటే ప్రజల కోసము, ఈ పార్టీ కోసము, ప్రజలు బాగుండాలని కోసం మేము అధికారంలో ఉంటే ఏ విధంగా పనులు చేస్తామని ఒక నమ్మకంతో ఈరోజు మేమందరం కూడా వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ రోజు కేశవ గారు కూడా చెప్పింది ఒకటే, గ్రూప్ రాజకీయాలు ఉండకూడదు, రాయలసీమలో గ్రూప్ రాజకీయం లేని నియోజకవర్గం లేదు. బట్ గ్రూప్ రాజకీయాలు తగ్గాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. డెఫినెట్గా పార్టీ మీద లేకపోతే నాయకత్వం పైన, లోకల్గా ఉన్న నాయకత్వం పైన మా అందరి మీద నమ్మకంతో కూడా ఈరోజు ప్రజలు కావచ్చు, మిగతా కార్యకర్తలు కావచ్చు, అందరం కూడా ఒక మాట మీద ఒక గీత గీసినట్టు మేము అందరం కూడా నడుస్తున్నాం. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా పార్టీ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే అవి కూడా లోకేష్ గారు కూర్చొని ఎప్పటికప్పుడు దాన్ని సర్దుబాటు చేయడం కావచ్చు, లేకపోతే కలపడం కావచ్చు, అవన్నీ కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల జరుగుతున్నాయి, కొన్ని చోట్ల లేట్ అవుతుంది. బట్ డెఫినెట్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుండాలా, పార్టీ బాగుండాలా, మేమందరం కూడా ఒక క్రమశిక్షణతో నడవాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి పెద్దగా దీనివల్ల డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ రాకపోవచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటారా, అది నాకు తెలిసి ఎప్పుడు అది మన రాయలసీమలో కావచ్చు, ముఖ్యంగా మాలాంటి ప్రాంతంలో కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకొని చేయడం జరుగుతుంది. గతంలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ మనం చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళు చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు, కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదని ఒక ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ మనము సీరియస్గా తీసుకోవట్లేదని చెప్పడం జరిగింది. పార్టీ ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఎన్ని ఇబ్బందులు పడినా కూడా, ఎన్ని కేసులు పెట్టించుకున్నా కూడా ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం యాక్టివ్గా ఉంటాము, పోటీ చేస్తున్నాము. ఎక్కడైతే మా క్యాండిడేట్లను కొన్ని చోట్ల కిడ్నాప్ చేసి వాళ్ళతో నామినేషన్ విత్డ్రాల్ చేశారో అక్కడ నోటా కోటేమని చెప్పి కూడా మేము ప్రచారం చేశాము. సో డెఫినెట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ దాని స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది, ఎమ్మెల్యే స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏదేమైనా సరే కూడా లోకల్ బాడీలో గ్రూప్ రాజకీయాలు, వర్గ రాజకీయాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా గతంలో 5 సంవత్సరాలు పని చేయని వాళ్ళే ఇనానిమస్గా ఎట్లా చేయించుకున్నారో చూసాము. ఈరోజు రాయల్గా మేము పనులు చేసి మేము ప్రజలకు చూపిస్తున్నాం. కాబట్టి వాళ్ళగా మేము కిడ్నాపులు చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ప్రజలు మాకు ఓట్లేస్తారన్న నమ్మకం మాకుంది. ముఖ్యంగా మేడం, ఆలగడ్డ అంటేనే ఇక బాంబుల గడ్డ, అలాగే ఫ్రాక్షనిజం, దీనివల్ల డెవలప్ అయ్యింది అని అంటారు. కానీ భూమా కుటుంబం వచ్చిన తర్వాత పరిపాలనతో ఈ ఫ్రాక్షన్ రూపం మాపిందంటారా, లేకపోతే డెవలప్ అయిందంటారా? మీ దాంట్లో దాన్ని అణచివేశారా? చూడండి, భూమా నాగిరెడ్డి గారికి, శోభా నాగిరెడ్డి గారికి రాయలసీమ బయట ఎవరైనా అడిగినా భూమా నాగిరెడ్డి అంటే ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్గా చూస్తారే తప్ప, రాయలసీమలో అందరికీ తెలుసు ఈరోజు మా ప్రాంతంలో ఫ్యాక్షనిజం తగ్గడానికి, ఆలగడ్డలో ముఖ్యంగా తగ్గడానికి, లేదా చుట్టుపక్కల గోస్పాడు కావచ్చు, నంద్యాల ప్రాంతంలో కావచ్చు, కోయిలకుంట్ల ప్రాంతంలో కావచ్చు, ఎన్నో ఫ్యాక్షన్ కుటుంబాలని భూమా నాగిరెడ్డి గారు కలపడం జరిగింది. మా ఏరియాలో కూడా చాలామంది ఫ్యాక్షన్, ఆ వర్గం ఈ వర్గంలో ఫ్యాక్షన్లో కుటుంబాలు చనిపోతున్నారు, వచ్చే తరాలు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఎన్నో కుటుంబాలను కలిపి ఈ ప్రాంతంలో ఫ్యాక్షనిజం అనేది ఉండకూడదని చేయడానికి ఆ రోజు శాంతి యాత్ర చేయడం జరిగింది భూమా నాగిరెడ్డి గారు. కానీ ఆ బిరుదు ఏదైతే ఉన్నదో అది పోదు. నాకు తెలిసి ఆయన పర్సనాలిటీ కావచ్చు, బయట ఆయన గురించి విన్న కథలు కావచ్చు, అందరూ ఆ విధంగా చెప్పుకుంటారే తప్ప ఫ్యాక్షనిజం అనేది డెఫినెట్గా భూమా కుటుంబం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు, మేము కూడా ఎంకరేజ్ చేయము. ఎందుకంటే డెవలప్మెంట్ జరిగితేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది. ఆ రోజు ఆ ఫ్యాక్షన్ బాగా ఉన్న టైంలో కూడా భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారిని తీసుకురావడానికి కారణం కూడా ఒక మహిళ అయితే ఆ ఫ్యాక్షనిజం కానీ అదంతా కూడా కొంచెం తగ్గుతుంది, ఆప్యాయంగా అందరినీ దగ్గర తీసుకోవడం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు శోభా నాగిరెడ్డి గారిని ఇక్కడ పెట్టడం జరిగింది. సో నిజంగానే ఫ్యాక్షన్ ఆలోచన అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఇట్లా ఆలోచన నిర్ణయాలు తీసుకోరు, అంటే మహిళలను పెట్టాలన్న ఆలోచన రాదు. సో భూమా నాగిరెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు కావచ్చు, శోభా నాగిరెడ్డి గారిని ఈ ప్రాంతానికి తీసుకురావడానికి కారణం కూడా ఫ్యాక్షనిజం తగ్గించడానికి. మేము వచ్చిన తర్వాత భూమా నాగిరెడ్డి గారు 3 సార్లు ఎంపీగా చేసినారు, ఎమ్మెల్యేగా చేసినారు, శోభా నాగిరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఈ ప్రాంతంలో ప్రతిపక్షంలో మేము ఎక్కువ సార్లు ఉండాల్సిన పరిస్థితి, గెలిచినా కూడా ఎక్కువ ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి డెవలప్మెంట్ అనేది చేయాలని చాలా వాళ్ళకి ఆశ ఉండింది. వాళ్ళు ఎంతవరకు చేయగలిగినా అంతవరకు చేయడం జరిగింది. తర్వాత భూమా నాగిరెడ్డి గారు మేము తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా కేవలం డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన ప్రాంతానికి అనేది నాకు రోజు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కావచ్చు, రేపు పొద్దున వచ్చే తరాలు మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా సరే డెఫినెట్గా డెవలప్మెంట్ మీదే మేము దృష్టి పెడతాము. ఈ ప్రాంతంలో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలా, పరిశ్రమలు రావాలా, ఉద్యోగాలు రావాలా, అన్ని గ్రామాలలో మీకు రోడ్లు, కాలువలు, లైట్లు, బిల్డింగ్లు, అదేవిధంగా హాస్పిటల్, స్కూల్స్ అన్నీ ఉండాలనే ఉద్దేశం మా అందరికీ ఉంది. సో దాని డెఫినెట్గా ఆ దిశలోనే లోకేష్ గారి నాయకత్వంలో ఆ దిశలోనే మేము ముందుకెళ్తున్నాము.
ప్రధానం మేడం, ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు ప్రజలను మోసం చేశారు, వెన్నుపోటు పొడిచాడని చేసి ప్రతిపక్ష పార్టీ పెద్ద సంఖ్యలో ప్రజల్లోకి వెళ్ళి దీన్ని దుమారం రేపుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ ఆళ్లగడ్డకు సంబంధించి ప్రతిపక్ష నాయకుడైన గంగుల బిజేందర్ రెడ్డి గారు అసలు అభివృద్ధి అఖిలప్రియ గారు ఎలా చూపిస్తారు, ఏం జరిగింది, ఏం చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? చూడండి, అసలు ప్రతిపక్ష నాయకుడు అనే చెప్పేదానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. జనాలు జనరల్గా ఎక్కడైనా సరే చాలా తెలివిగా ఓట్లేసి మనకి ప్రతిపక్షంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినా కూడా మన వాయిస్ పొద్దున ఏదైనా సమస్య జరిగితే మన వాయిస్ వినిపించుకోవడానికి ప్రతిపక్ష హోదాలో పెట్టుకున్న వాళ్ళు తగినట్టుగానే పెట్టుకోవాలని చెప్పి ఆలోచన ఎక్కడో ప్రజలకు కూడా ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో ఈ పరిస్థితి చూస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు వద్దు అంటే ప్రతిపక్ష నాయకులు కూడా మీరు పనికిరారు అనే ఆలోచనలో ప్రజలు ఉండి వాళ్ళని ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసినారు. అంటే ప్రజలకి అది అర్థమైంది, వీళ్ళు ఎట్లా అసెంబ్లీకి రాడని మెంటాలిటీ కూడా మీరు చూస్తున్నారు. వాళ్ళు అసెంబ్లీకి వచ్చి కొట్లాడరంట, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడరంట. కానీ ప్రజల్లోకి కూడా పోవట్లేదు. మీరు ఇందాక అన్నట్టు ప్రజల్లోకి పోయి ఏదో చేస్తున్నారు, వాళ్ళు ప్రజల్లోకి పోవట్లేదు. సెంటర్లోకి వచ్చినారు, ఒక బొమ్మను కాలుస్తారు, పోయి కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంతేగాని ప్రజా సమస్యలు ఎక్కడ కనుక్కుంటున్నారు? ఎక్కడైనా ఒక గ్రామం అన్నా తిరిగినారా? ఎక్కడైనా ఒక రైతుతో మాట్లాడినారా? ఎక్కడైనా డిఎస్సీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడినారా? ఎవరికైతే రాలేదో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టండి. వచ్చిన వాళ్ళకి నీకు ఎట్లా వచ్చినా అడుగుతున్నారా? లేదు. రాని వాళ్ళని కూర్చోబెడతారు. ఫెయిల్ అయిన వాడు 1,00,000 చెప్తాడు. ఇప్పుడు రైతుల గురించి అంటున్నారు. మొన్న ఆలగడ్డ చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావని చెప్పి ఒక పెద్ద ప్రచారం జరిగింది. ఆ రోజు వైసీపీ నాయకులు ఒకరు బయట పడలేదు. నేను కొట్లాడినాము, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మేము కొట్లాడి చివరి ప్రాంతం వరకు నీళ్ళు మేము తీసుకొస్తున్నాం. ఈరోజు ఈ 2 సంవత్సరాలు ఏం చేసామో ఏం చేయలేదనే చెప్పుకోవడానికి మాకు చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఈ 2 సంవత్సరాలు నువ్వు ఏం పోరాటం చేసినావు, దేని మీద కొట్లాడినావు, ఏం సాధించుకున్నావు అనేది వాళ్ళు అడుగుతున్నావు. వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? ఏమీ లేదు. ఎంతసేపు ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాడు, 3 గంటలు ప్రెస్ మీట్ పెడతాడు. మా నాన్నని చంపింది చంద్రబాబు నాయుడు అంట, వాళ్ళ బాబాయిని చంపింది చంద్రబాబు నాయుడు అంట. నిజంగా అంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారి చావుకి లేకపోతే వాళ్ళ బాబాయ్ చావుకి కారణమైతే 5 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నాడు? ఏమైనా ఎంక్వైరీ పెట్టించినాడా? ఇద్దరు చెల్లెలు బాబాయిని చంపిన వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఇద్దరు చెల్లెలు మొత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోయినారు. ఈ రోజు వచ్చి ఆయన ఏదో ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు. కింద వీళ్ళు ఎందుకు పోరాటాలు చేస్తున్నారు, ఎవరి కోసం పోరాటాలు చేస్తున్నాడో, అసలు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు లేదా వీళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇదంతా ఒక కన్ఫ్యూజన్ లాగా క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఏం పని పాట లేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ పనులన్నీ మేము చేసి పెడుతున్నాము, పోరాటం చేయడానికి ఏం లేదు, మాట్లాడడానికి ఏం లేదు. కాబట్టి ఈరోజు టైంపాస్గా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా అంటే గంగుల బిజేందర్ రెడ్డి కళ్ళు ఓపెన్ చేసుకుని ఆలగడ్డలు ఉండి ఏం చేస్తున్నాం కల్లారా చూస్తే మేము ఏం చేస్తున్నాం కనపడుతుంది. ఆయన ఇక్కడ ఉండరు, పార్టీ ప్రోగ్రామ్ పెడితే వచ్చి చేస్తాడు, లేదంటే హైదరాబాద్లో కూర్చుంటున్నాడు. ఆయన ఈరోజు కూర్చొని మాట్లాడడం అనేది కూడా చాలా విడ్డూరంగా ఉంది ప్రజలందరికీ. ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తామనేది మేము చెప్పుకుంటూ పోతే ఈరోజు కడుపు కాలు వాళ్ళ ఇళ్లలో కూర్చోవాల్సి వస్తుంది. ఇంకోటి మేడం, ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం అయితే ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన ఈ యొక్క పనుల విషయం అయితే మేము ప్రశ్నిస్తున్నాము, మేము ప్రశ్నించేదానికి మా గొంతుకని మేము నొక్కుతున్నారు. అందుకే ఈసారి మాత్రం మొత్తం మళ్ళీ పాదయాత్ర చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం సంబంధించిన ఆగడాలను ఎండగడతాము. ఈసారి ఖచ్చితంగా 2029లో మేము పరిపాలనకు వస్తామని ముఖముఖ చెప్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? నిజంగా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు గొంతు నొక్కాలని చాలామందికి ఉంది. అంటే వాళ్ళ గొంతు వాళ్ళు మాట్లాడకూడదు, బయటికి రానియకూడదు, వాళ్ళ మాటలు మన చెవులో పడకూడదు అని చాలామందికి ఉంది. మాకు కాదు, ప్రజలకే ఉంది. ఎందుకంటే ప్రజలు వైసీపీ నాయకులు మాట్లాడే బూతులు, మాట్లాడే తీరు 5 సంవత్సరాలు చూసి భరించలేక వాళ్ళు కోట్లేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏందో మేము వాళ్ళ గొంతు నొక్కుతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అంటే ఆ పని చేయాలనుకుంటే ఈరోజు ఈ మీటింగ్లు కూడా పెట్టుకునే వాళ్ళు కాదు కదా, ఈ మాటలు కూడా మాట్లాడే వాళ్ళు కాదు కదా. ఈరోజు వాళ్ళకి ఆ స్వేచ్ఛ మేము ఇస్తున్నాం కాబట్టి ఇంకా వాళ్ళ మీద తప్పుడు కేసులు ఏం పడలేదు, వాళ్ళ మీద అసలు కేసులే పడట్లేదు. ఉన్న కేసులు వాళ్ళు ఎవరిని అరెస్ట్ కూడా చేయట్లేదు. వాళ్ళ కొద్దీ వాళ్ళని వదిలేసి మా పరిపాలన మేము చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే లోకేష్ అన్న గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒకటే ఉద్దేశము, రాష్ట్రం బాగుపడాలా, ఫస్ట్ మన కాళ్ళ మీద మనం నిల్చోవాలి. మనం అంటే ఈ రాష్ట్రము ఈ 30 సంవత్సరాలు వైసీపీ నాయకులు వెనక్కి తీసుకుపోయినారు. మళ్ళీ తిరిగి మనము మిగతా రాష్ట్రాలతో పోటీ పడి మనం ముందుకు వెళ్ళాలన్నా, పరిశ్రమలు తెచ్చుకోవాలన్నా, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలన్నా మనం చాలా వెనకబడి ఉన్నాము.
సో మళ్ళీ మనం ముందుకు నడవాలంటే వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ పోతే మనం ఎక్కడికి నడవలేము. సో ఫస్ట్ పరిపాలన చేయాలా, ప్రజలు బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, మనం కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకెళ్ళాలా, నిధులు తీసుకురావాలని మేము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి వైసీపీ నాయకులు అనేవాడు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గతంలో 5 సంవత్సరాలు ఎట్లా పరిపాలన చేశారు, ఎట్లా మా మీద కేసులు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంతమందిని పీడీ యాక్ట్ పెట్టి లోపల పడేశారు, ఎంతమందిని చంపించినారు అనేది మనం అందరం కళ్ళారా చూసాం. నిజంగా అవి ఇప్పుడు జరుగుతున్నాయా? నిజంగా వాళ్ళ మీద తప్పుడు కేసులు మేము పెడుతున్నామా? కార్యకర్తల నుంచి మా మీద చాలా ప్రెషర్ ఉంది. ఆ రోజు మా మీద తప్పుడు కేసులు పెట్టారు, ఈ రోజు కేసు పెట్టమంటూ కూడా పెట్టలేకపోతున్నారని చెప్పి మా వాళ్ళు మొత్తుకుంటారు. మా సమస్యలు మాకున్నాయి, అయినా కూడా ఈరోజు స్వేచ్ఛగా వాళ్ళు తిరిగి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, రోడ్లు ఆపుతున్నారన్న కూడా చేసుకుంటున్నారు. మేమేం దాన్ని ఆపట్లేదు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇస్తున్నాం. దట్ డజంట్ మీన్ వాళ్ళు ఏది చెప్పినా వాస్తవం అయిపోతుందంటే కరెక్ట్ కాదు. ఈరోజు ప్రజలు మొన్న ఆలగడ్డ ప్రాంతంలో, నంద్యాల జిల్లా ప్రాంతంలో నేను కొన్ని ప్రెస్ మీట్లు చూసా. ఎవరైతే వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయం చేశాడు, ఆ కూటమి ప్రభుత్వం చాలా మాటలు మాట్లాడి ఇంకా కొన్ని మాటలు ఏం మాట్లాడినారు, మీ మీద కేసులు పెడతాం, రేపు పొద్దున వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, తెలుగుదేశం పార్టీ నాయకులను ఎత్తుకొని పోతాం, ఇవన్నీ మాట్లాడినారు. ఏ ఒక్క నాయకుడైనా ఈ 2 సంవత్సరాల్లో, గతంలో మేము 2 సంవత్సరాలు ఇన్ని కార్యక్రమాలు మేము చేసినాము, టీడీపీ వాళ్ళు ఇన్నే చేస్తున్నారు అని ఎవడైనా చెప్పినాడా? లేదంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మేము ఇంకా బ్రహ్మాండంగా ఇన్ని ప్రాజెక్టులు తీసుకొస్తాం, ఇన్ని పరిశ్రమలు తీసుకొస్తాం, ఇవి చేస్తామని ఎవడైనా చెప్పినాడా? ఎంతసేపు నీ మీద కేసులు పెడతా, నేను జైల్లో పెడతా, ఇవే మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ప్రజలకు ఉపయోగపడేవి మాటలు వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు, వీళ్ళు జీవితాల్లో మాట్లాడలేరు. కాబట్టి ఈరోజు ప్రజలు వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా, ఎన్ని దీక్షలు ఎన్ని చేసినా కూడా ప్రజలు దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు ఈరోజు. గతంలో మేడం మీరు ఆల్రెడీ ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ సంబంధించి చైర్మన్గా ఈ యొక్క జనసేనకు సంబంధించిన వారికి స్థానం కల్పించారు. ఇంతవరకు వాళ్ళు పదవి స్వీకారం కూడా చేయలేదు అన్న ఒక విమర్శ ఉంది. అఖిలప్రియ సంబంధించిన క్యాండిడేట్కి ఈ యొక్క చైర్మన్ పదవి ఇవ్వలేదనే ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలేదే అనడము ఆ యొక్క రూమర్ అయితే ఉంది. దానికి సంబంధించి ప్రజలకు వివరణ. చూడండి, ఇది మీడియాలో చాలా సందర్భాల్లో చాలామంది చాలా విధాలుగా స్టోరీలు వేసినారు, కానీ ఎక్కడ కూడా నేను స్పందించలేదు. కానీ ఈరోజు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాము. ఇక్కడ ఎక్కడ కూడా నా క్యాండిడేట్కి ఇవ్వలేదా లేదా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కి ఇవ్వలేదా అనేది కాదు. మాట ఇచ్చిన ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి అది ఇవ్వలేకపోయినాం. ఫస్ట్ ఇది బీసీ అంటే జనసేన వాళ్ళకి మనకి ఒక డిస్కషన్ జరిగింది. ఎక్కడ కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ కావాలని డిస్కషన్ రాలేదు. అది ఆల్రెడీ ఒక వ్యక్తికి మేము అనౌన్స్ చేసిన తర్వాత, ఆల్రెడీ పార్టీ దృష్టికి వెళ్ళి అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కడో ఒక చిన్న కన్ఫ్యూజన్ వల్ల అది జనసేన వాళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది వితౌట్ ఆర్ నోటీస్. మా నోటీస్ మాకు చెప్పకుండానే జరిగిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే అభిమానం మాకు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ మాకేమీ ఎప్పుడు అన్యాయం చేయలేదు. మాకు అవసరం ఉన్న టైంలో ఆయన మా కుటుంబంకి చాలా క్లోజు. ఎందుకంటే గతంలో మేము పీఆర్పీలో ఉన్నాము, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజు. సో పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో కూడా ఇది పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఒక బీసీ కుటుంబానికి మనం ఆల్రెడీ అనౌన్స్ చేశామో అది మన మాట తప్పినట్టుగా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి తీసి వీళ్ళకి ఇచ్చామని చెప్పేది. ఆలగడ్డలో ఎప్పుడు కూడా కుల రాజకీయాలు, మత రాజకీయాలు జరగలేదు. ఇప్పుడు దీనివల్ల కొత్తగా కుల రాజకీయాలు, మత రాజకీయాలు పుట్టుకొని వస్తే మాత్రం అది సహించడానికి ఎవరం కూడా సిద్ధంగా లేము. డెఫినెట్గా ఒకవేళ జనసేన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఒక కరెక్ట్ డిస్కషన్ జరిగి ఇవ్వాలని అనుకుంటే డెఫినెట్గా చేసేవాళ్ళం. ఏం జనసేన అంటే ఏదో కాదు కదా, కూటమి మాకు ఆబ్లిగేషన్ ఉంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మాకు దీనికన్నా ఎక్కువ చేశారు. పవన్ కళ్యాణ్ కోసం ఈ మాత్రం త్యాగం చేయకపోతే మాకెందుకు? కాకపోతే దీనివల్ల ఇంటర్నల్గా వైసీపీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దీన్ని ఒక కుల రాజకీయాలు, మత రాజకీయాలు వర్షన్లో తీసుకుపోకుండా ఉండడానికి, అందరినీ సాటిస్ఫై చేయడానికి మాత్రమే కొంచెం డిలే అయిందే తప్ప జనసేనకి ఇవ్వకూడదు అనేది ఎక్కడ కూడా లేదు. నా క్యాండిడేట్కి ఇవ్వాలని కూడా ఎక్కడ లేదు. కాకపోతే ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, అది అందరం కూర్చొని మాట్లాడి సర్దుబాటు చేసుకొని కొంచెం టైం పడుతుంది తప్ప దానికి మించి వేరే ఉద్దేశం లేదు. మేడం, చివరిగా ఈ యొక్క ఆలగడ్డ నియోజకవర్గం సంబంధించి రానున్న 2029 సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, అలాగే ఈ రేపు వచ్చే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి కావచ్చు, ఈ ఎలక్షన్స్కి వెళ్ళడానికి ప్రజల్లో మీరు అభివృద్ధి పథకాలతో ఎలా ముందుకెళ్తారు? అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వాళ్ళ విమర్శలను ఎలా ఎండగడతారు? చూడండి, ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఎటువంటి మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే గతంలో సర్పంచ్లుగా సరే వాళ్ళే ఇనానిమస్గా చేసుకున్నారు, వాళ్ళు కిడ్నాప్లు చేసి నామినేషన్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యాన్సిల్ చేయించారు, అంతా చేశారు. గెలిచిన తర్వాత ఏం చేసినారు? ఆఖరికి వాళ్ళ సర్పంచ్లు నిధులు కూడా వాళ్ళు కొట్టేసుకున్నారు కదా.
ఇప్పుడు సర్పంచులు రేపొద్దున వాళ్ళ క్యాండిడేట్లు పోయి ఏమని అడుగుతారు, మేము క్యాండిడేట్లు గతంలో మేము పోటీ చేస్తున్నాము, మేము గెలుచుకున్నాము, సరే దాని తర్వాత మాకు ఒక రూపాయి కూడా మీరు ఇవ్వలేదు కదా వైసీపీ వాళ్ళని అడగాలి కదా. వాళ్ళు కూడా 5 సంవత్సరాలు వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సర్పంచులకి. ఒక రోడ్ వేయలేకపోయినారు, ఒక లైట్ వేయలేకపోయినారు సర్పంచులు, ఎంపీటీసీలు. ఈరోజు ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు ప్రచారం చేస్తారు? గ్రామాల్లోకి పోయి మేము మళ్ళీ రోడ్లు వేస్తామని మేము అధికారంలో ఉన్నాము, వాళ్ళు సర్పంచ్లు గెలుస్తున్నారు ఏమని చెప్పి పోయి ప్రచారం చేస్తారు. సో డెఫినెట్గా ఈ డిస్కషన్ అంతా కూడా రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనాలే ఆలోచన చేస్తారు. ఇంకోటి మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రూపాయి పరిపాలన ఎవరు చేయకపోయినా కూడా అన్ని ఇనానిమస్ కావాలని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నియోజకవర్గాల్లో ఏ సర్పంచ్ కానీ, ఏ ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పోవడానికి వీలేదు. అన్నీ ఏకగ్రీవం కావాలా, అంతా వైసీపీ వాళ్ళకి రావాలా అని తీసుకుంటేవి. ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అందరూ పోటీ చేయండి. దేనికి? మేము ఖర్చు పెట్టి మేము చేస్తున్నందుక. ఈరోజు డబ్బు ఖర్చు పెట్టి గ్రామాలలో రోడ్లు వేస్తున్నాం, లైట్లు పెట్టిస్తున్నాం, ఇల్లు కట్టిస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, టైంకి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇనానిమస్ చేయకూడదని ఎందుకు చెప్పట్లే ఆయన? అంటే ఆయనకి నచ్చినప్పుడు ఒకలాగా చేసుకోవాలా, కానీ వాళ్ళకి మాకు తేడా ఏంటంటే, వాళ్ళు దౌర్జన్యం చేసి పోలీసుల డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని వాళ్ళు ఇనానిమస్ చేసుకున్నారు. కానీ మేము డెఫినెట్గా పనితీరు చూపించి పని చేసి ఇది మా వర్త్, ఇది చూసి మీరు ఓటేనని చెప్పి మేము అడుగుతున్నాం. సో వాళ్ళ పరిపాలనకి మా పరిపాలనకి చాలా తేడా ఉంది. అది మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలే గమనిస్తున్నారు. మేము రోడ్లు వేసి ఓట్లు అడుగుతున్నాము, వాళ్ళు తన్ని ఓట్లు అడుగుతున్నారు. సో దీనికి తేడా ఉంది. కాబట్టి డెఫినెట్గా గ్రామ స్థాయిలో కూడా అందరూ మాకే ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధానంగా చూడొచ్చు, నంద్యాలకు సంబంధించి జిల్లాలో ఈ యొక్క ఆళ్లగడ్డ నియోజకవర్గం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలతోనే ప్రజల్లోకి వెళతాము. అంతేకాకుండా జనసేన పార్టీతో మాకు ఎటువంటి విభేదాలు లేవు. ఒకవేళ ఈ యొక్క మార్కెట్ యార్డ్ సంబంధించిన చైర్మన్ పదవికి సంబంధించి ఆ చైర్మన్ పదవిని ఇస్తే అంటే రాజకీయంగా వేరే దుమారం లేగుతుందనే ఒక ప్రత్యేకమైన ఈ యొక్క అంశమే తప్ప మిగతా ఉద్దేశం ఏమి కాదు. ఒక ఆళ్లగడ్డ ప్రజలు కూడా గమనిస్తున్నారు అభివృద్ధిని. గతంలో 5 సంవత్సరాల పాటు విధ్వంసకర పరిపాలనను చూసిన వారు 161 సీట్లను రాష్ట్రం మొత్తం ఇచ్చి, అలాగే అఖండ మెజారిటీతో ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గం కూడా ప్రజలు నన్ను ఆస్వాదించారు. అంతే అభివృద్ధి దిశగా సంక్షేమ పథకాలతో ప్రజల్లో ముందుకెళ్ళి రానున్న 2029 సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, అలాగే స్థానిక సంబంధించిన ఎన్నికల్లో మేము అఖండ మెజారిటీతో అఖండ విజయాన్ని సాధించి తీరుదామని ఇక్కడ ఆళ్లగడ్డ నియోజకవర్గ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా.